ఒక్కోసారి ఒళ్ళు జలధరించే వాస్తవాలు బయటపడి మన్ని వణికిస్తాయి. 1-2 కాదు, ఏకంగా 80 టన్నుల బంగారం ఒక చెరువులో దొరికితే అసలెలా ఉంటుంది? అడ్డంగా అలా విసిరేసి కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర బయటపడితే అసలు తట్టుకోగలమా? మొత్తానికి ఇదంతా నిజమే అని, ఇలా పారేసి మాయమైనవాడు చక్రవర్తి నెపోలియన్ అని తేల్చారు కొందరు చరిత్రకారులు. ఇంతకుముందు గుర్రం మీద రకరకాల భంగిమల్లో నెపోలియన్ యుద్ధ కళ అందరినీ ఆకర్షించినదే. అలాంటి చక్రవర్తి దాచిన బంగారం కోసం ఇప్పుడంతా అన్వేషణలో పడ్డారు. అసలు సంగతికొస్తే ఆసక్తికరమైన ఈ బంగారం కథ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 1812లో మాస్కో నుంచి పారిపోయే సందర్భంలో కొల్లగొట్టిన టన్నుల కొద్దీ బంగారం రహస్యం తనకు తెలుసంటూ రష్యాకు చెందిన చరిత్రకారుడు ఒకరు కొత్త కథనాన్ని వినిపిస్తున్నారు. 200 ఏళ్లుగా ట్రెజర్ హంటర్స్ దీనికోసం వెతుకుతున్నా ఎవరూ సరైన ప్రాంతంలో వెతకడం లేదని ఆయన అంటున్నారు. బంగారం కావాలంటే బెలారస్ సరిహద్దుల్లో ఉన్న తన స్వస్థలం రుదన్యాకు సమీపంలోని బోల్షయా రొటావెచి చెరువులో వెతకాలని ఆ చరిత్రకారుడు సూచించారు. నెపోలియన్ సైన్యంలో కొంత భాగం మాత్రమే ఫ్రాన్స్ తిరిగి వెళ్లగలిగింది. 200 ఏళ్ల కిందట నెపోలియన్ సైన్యం మాస్కోను లూటీ చేసి ఫ్రాన్స్ పారిపోయేటప్పుడు 80 టన్నుల బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకుంది. అయితే తిరిగి వెళ్లడం కష్టం కావడంతో 400 బళ్లలోని ఆ నిధిని ఒకచోట దాచిపెట్టారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నెపోలియన్ సిబ్బందిలో ఒకరైన జనరల్ ఫిలిప్ డి సెగర్ స్మోలెన్స్క్ ప్రాంతంలోని సెమ్లెవో చెరువులో దాన్ని పడేశామని తెలిపారు. బంగారాన్ని, విలువైన వజ్రాలను ఆ చెరువు మధ్యలోని బురద మట్టిలో జాగ్రత్తగా దాచి ఉంచారని రైజ్కోవ్ అంటున్నారు. నెపోలియన్ నిధికి సంబంధించి అనేక మంది వ్యక్తులు వింత కథనాలతో తన వద్దకు వస్తుంటారని, కానీ రైజ్కోవ్ కథనం చాలా ఆసక్తికరంగా ఉందని ఆ చరిత్రకారుడు అన్నారు. అయితే నెపోలియన్ దాచిన నిధి ఎక్కడో ఒకచోట ఉండి ఉండవచ్చని మాత్రం ఆయన అంగీకరించారు.